హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల గురించి చెప్తున్నానండి. వీటిలో మాకు శాలరీ పరంగా ఎక్కువ కావాలనుకునే వాళ్ళకి ఈ ఉద్యోగాలు చాలా ఉపయోగపడతాయండి. క్వాలిఫికేషన్ కూడా బీటెక్, ఎంటెక్, బీఈ, ఎంఈ చేసిన వాళ్ళకు అవకాశం ఉంటుందండి. ఏజ్ పరంగా వచ్చి 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాలు ఉంటుందని. ఎగ్జామ్ అనేది ఆన్లైన్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుందండి. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేయొచ్చండి. అలాగే శాలరీ పరంగా చూసుకుంటే 25,000 నుంచి 1,10,000 లోపు వస్తుందండి. ఇంకా ఈ ఉద్యోగం గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ వీడియోని పూర్తి వరకు చూడండి, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి, మీకు తప్పకుండా హెల్ప్ చేస్తానని మాటిస్తున్నానండి. అలాగే ఎవరికైనా ఎగ్జామ్ ఫీజుకు పరంగా ఇబ్బందులున్నా నాకు తెలియజేయండి, కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫలానా ఎగ్జామ్ ఫీజుకు నాకు కావాలి అని అడగండి, ఖచ్చితంగా హెల్ప్ చేస్తానని మాటిస్తున్నాను. ఇది కేవలం మన సబ్స్క్రైబర్కి మాత్రమే ఇలా చేయడానికి నేను ఆలోచించానండి. తర్వాత బయటలకు కూడా నేను ఈ హెల్పింగ్ చేస్తాను, కాదని లేదు. కానీ ముందు మన సబ్స్క్రైబర్కి చేసిన తర్వాతనే బయట వాళ్ళకి చేస్తానండి. కేవలం మీరు చేయాల్సింది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఒక చిన్న కమెంట్ చేయండి, ఎంత అమౌంట్ అనేది కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు అమౌంట్ వేస్తానండి. లేట్ లేకుండా ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఇక్కడ చూసుకుంటే ఈ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చి మార్చి 5వ తేదీ స్టార్ట్ అయిందండి. అలాగే క్లోజింగ్ డేట్ వచ్చి మార్చి 25వ తేదీ స్టార్ట్ అయిందండి. అలాగే కట్ ఆఫ్ డేట్ వచ్చి 25వ తేదీ వరకు ఉందండి. కట్ ఆఫ్ డేట్ వచ్చి అలాగే డేట్ ఆఫ్ షేరింగ్ టెస్ట్ వచ్చి ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదండి. అది ఆ వెబ్సైట్లో తెలుస్తుందండి. ఇక్కడ అనౌన్స్మెంట్ చేయలేదు, ఖచ్చితంగా చూడండి. మీరు ఏదైనా డౌట్స్ ఉన్నా ఇక్కడ ఈ వెబ్సైట్లో చెక్ చేయొచ్చండి. మీకు ఏ డౌట్ ఉన్నా ఇక్కడ చెక్ చేయండి తప్పకుండా, లేదా కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి వెబ్సైట్ పరంగా. అలాగే ఫోటో వచ్చి 50 KB లోపు ఉండాలండి మన ఫోటో. తర్వాత సిగ్నేచర్ వచ్చి 50 KBలోనే సిగ్నేచర్ పరంగా కూడా చూసుకుంటే. తర్వాత సర్టిఫికెట్ వచ్చి 10 MB లోపు ఉండాలండి. సర్టిఫికేట్ తర్వాత నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వచ్చి 3 MB లోపు ఉండాలి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వచ్చి. తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ వచ్చి 1 MB లోపు ఉండాలండి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చి 3 MB లోపు ఉండాలండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వచ్చి 3 MB లోపు ఉండాలండి. ఇలా మొత్తం ఉన్నాయండి. ఇవి అన్ని పరంగా చెక్ చేసుకోండి. మొత్తం మీకు కావాల్సింటే ఇది ఎంత మీరు అడగండి, నేను ఖచ్చితంగా మీకు చెప్తానండి. మీకు కామెంట్లో చెప్పండి, నన్ను ఖచ్చితంగా మీకు ఇది మళ్ళీ ఫుల్ వీడియో కావాల్సిందే చేస్తానండి. మీకు అప్లికేషన్ మీకు ఈ లింక్ కూడా మేము కామెంట్లో అది మీకు డిస్క్రిప్షన్లో పెడతానండి. డిస్క్రిప్షన్లో తప్పకుండా నేను పెడతాను, మెన్షన్ చేస్తాను, చూడండి కావాల్సింటే ఒకసారి. ఈ ఉద్యోగం వచ్చి ఫీల్డ్ సర్వీసర్ అండి. ఈ సేఫ్టీ పరంగా ఈ 300 అప్లికేషన్ ఫీజు అవుతుంది. అలాగే టోటల్ వేకెన్సీ వచ్చి 28 ఉన్నాయండి. డ్యూవర్ వాళ్ళకు 13, అలాగే ఓబీసీ వాళ్ళకు 7, ఎస్సీ వాళ్ళకు 4 ఉన్నాయండి. ఎస్టీ వాళ్ళకు 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 2, ఎక్స్ఎస్ఎం వాళ్ళకు 3, డిఈఎక్స్ఎంఎస్ వాళ్ళకు 1 పోస్ట్ ఉన్నాయండి. మీకు ఈ పీడిఎఫ్ మొత్తం మీకు డిస్క్రిప్షన్ పెడతానండి, కావాలంటే చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకొక విషయం ఉందండి. ఈ అప్లికేషన్ ఫీజు వచ్చి నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు, డెబిట్ కార్డు ద్వారా చేయొచ్చు, క్రెడిట్ కార్డు ద్వారా చేయొచ్చు అండి. అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, పేమెంట్ ఇష్యూస్ వచ్చి ఇది ఇట్లా నెట్ బ్యాంకింగ్ ద్వారా చూడండి. నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చేయొచ్చండి, లేదా డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు యూజ్ చేయొచ్చండి. ఇలా ఉన్నాయి చూడండి. మీరు ఏ విధంగా కావాల్సిన ఆ విధంగా చేయొచ్చండి. మీకు కావాల్సిన సర్టిఫికేట్లు వచ్చి ఒక జనరేట్ రెజ్యూమ్ తయారు చేయాలండి. మొత్తం ఈ పూర్తి వివరాలు కావాల్సింటే ఇక్కడ ఉంటాయి, చదువుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.